దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్‌డే 25th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము, ఆరోగ్య అవసరము, ఆర్థిక అవసరము, జ్ఞాన అవసరము, సమాధాన అవసరము, ప్రియ దేవుని బిడ్డలారా, నేమ్ ఇట్, ప్రతిదీ దేవుడు మీకు తీర్చును. కానీ పైన ఆ వచనాన్ని గ్రహించాలి. క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, మనను బట్టి కాదు, మనం వెళ్తున్న సంఘమును బట్టి కాదు, మన పాస్టర్ గారిని బట్టి కాదు, క్రీస్తు యేసునందు మహిమలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను యేసు ప్రభువారితో ఎటువంటి సహవాసములో, సంబంధంలో ఉండాలంటే మనల్ని చూసినప్పుడు యేసు ప్రభువారు కనపడాల తండ్రికి. క్రీస్తు యేసునందు మహిమలో. You have to be one with Christ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం చూసినట్లయితే 80% ప్రతి సంఘంలో విశ్వాసులు లేమిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ ల్యాక్. కానీ ఈ వాక్యం ఏమి చెబుతుందండి? మీ ప్రతి అవసరము తీర్చును. ఎందుకు చాలా మందికి అవసరాలు తీర్చబడలేదు తెలుసండి? క్రీస్తు యేసునందు మహిమలో నీవు ఉండాలి. యూ హ్యావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్లోరీ. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. లెట్ మీ రీడ్ దిస్ ఇంగ్లీష్. బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. బై క్రైస్ట్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. బై క్రైస్ట్ జీసస్ యూ హ్యావ్ టు క్యారీ ద క్రిస్టోస్, ద అనాయింటింగ్. క్రీస్తు అనగా అభిషేకము, మెస్సియానిక్ అనాయింటింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆ యొక్క అభిషేకముతో, ఆ యొక్క అనాయింటింగ్తో అనాయింట్ చేయబడినప్పుడు, క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడినప్పుడు, క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా మీ అవసరము తీర్చబడ్డాదని ఆలోచనతోనే ప్రార్థన చేయాలి. మీ అవసరము దేవుడు తీర్చాడని ఆలోచనతోనే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినంతయు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయి. పొంది ఉన్నామని నమ్ముడి. కాబట్టి యేసు ప్రభువారు మహిమలో మన ప్రతి అవసరమును దేవుడు తీర్చాడని నమ్మి మనం ప్రార్థన చేయాలి. తీరుస్తాడని కాదండి, తీర్చాడని ప్రార్థన చేయాలి. హిందీ में पढ़ेंगे फिलिपियों का पत्र, उसमें 4 अध्याय और 19 वचन. और मेरे परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा सहित मसीहा यीशु में है, तुम्हारी हर एक गति को पूरी करेगा. आपके हर एक गति को पूरा करे. किसमें? यीशु मसीह के द्वारा ही. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేరు యేసు ప్రభు అని పేరును తెలుసుకోవడం కాదండి, ఆ పేరుతో, ఆ పర్సనాలిటీతో, యేసు ప్రభువారితో వ్యక్తిగత అనుభవము కావాలి. You need to have a personal relationship with the name Jesus Christ. You should know Jesus Christ. ఏదో పేరు తెలిస్తే, లేక థియోలాజికల్గా తెలిస్తే కాదండి, వ్యక్తిగతంగా యేసు ప్రభు మీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడతాది. ఈరోజు నీవు నిస్సహాయ పరిస్థితిలో ఉండనవసరం లేదు. లేమిలో
అవసరాలు తీర్చబడిన స్థితిలో ఉండనవసరం లేదు. ఎంత పెద్ద అవసరమైనా దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడని వాగ్దానం చేశాడు. ఒకవేళ మీ పిల్లలు జ్ఞానం కొరకు, మీ పిల్లల అవసరాల కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడండి. ఈ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కేవలము యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో చేసిన ఆ యాగాన్ని నీవు గ్రహించి, గుర్తించి, నిన్ను నీవు యేసుక్రీస్తుతో గుర్తింపు తెచ్చుకుంటే, యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్, యువర్ ఎవ్రీ నీడ్ ఇస్ మెట్. మన గుర్తింపు ఏంటండి? మనము దేవుని నీతి అయి ఉన్నాం. ఇదే మన గుర్తింపు. అర్థమవుతుందండి? వాట్ ఈస్ యువర్ ఐడెంటిఫికేషన్? యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు ఆయన మీద వేసి ఆయన నీతిని మనకిచ్చాడు. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దేవుని నీతగునట్లు పాపమెరిగిన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5:21. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని, ఈ సత్యము, ఈ యొక్క ఫ్యాక్ట్లో నువ్వు జీవిస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావో, నీ ప్రతి అవసరం తీర్చబడతాది. యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్, యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు రక్తము నిన్ను ఉచితముగా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేసినది. నీ క్రియను బట్టి కాదు, మన క్రియను బట్టి కాదు, ఇది దానముగా మనకి ఇవ్వబడ్డాది. అర్థమవుతుందండి? నీతి మనకు దానముగా ఇవ్వబడ్డా. సో డోంట్ ట్రై టు వర్క్అవుట్ టు బీ రైచియస్, యు ఆర్ ఆల్రెడీ రైచియస్. నువ్వు నీతిమంతుడు అగుటకు ప్రయాసపడవద్దమ్మా, ప్రయాసపడవద్దయ్యా, నీవు నీతిమంతుడివే. అది వరముగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మనము నీతిమంతులు మనం గుర్తిస్తామో, యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. మనము దేవునిని తగినట్లు పాపమెరిగిన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా నీతిమంతులు అనే స్టాండ్తోనే ప్రార్థన చేయాలి. మనం పాపులం అనుకుంటే మనం ఇంకా పాత నిబంధనలోనే ఉండిపోతాము. You are made the righteousness of God. You should confess, I am the righteousness of God. You may feel it, you may not feel it. నీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ వాక్యమే సత్యం అని వాక్యము చెప్తుంది. నీవు నీతిమంతుడు అని చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరి యొక్క ప్రతి అవసరమును మీరు తీర్చినందుకు స్తోత్రంలో నాయన. కొన్ని నాయన అవసరాలు వారు చెప్పుకోలేని అవసరాలు, కొన్ని అవసరాలు ప్రభా, టూ పర్సనల్ అవసరాలు ప్రభా, నువ్వు తీర్చే దేవుడై ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా తండ్రి. ఆరోగ్య అవసరాలు తీర్చండి అయ్యా. అనారోగ్యం వారందరినీ కూడా నీవు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేసి బలపరచండి అయ్యా. హాస్పిటల్స్లో ఉన్న వారు మీ తోడు దయచేసి కాపాడి వారి అవసరాలు తీర్చి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ వెతుకుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి అవసరం క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడి ఉందని మేము విశ్వసిస్తున్నాం అయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడుకై స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేశాను. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారందరి కొరకు దేవ ప్రార్థన చేసినానయ్యా. వారికి చదువు సంబంధమైన ప్రతి అవసరమును యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జ్ఞానము కొదువైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, నీవు జ్ఞానముతో నింపినందుకు స్తోత్రం నాయన. ఏ విషయంలో పిల్లలు ప్రభా నాయన, ఏ విషయంలో ఎక్కడ ఏమీ కొదువు లేకుండా కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు, రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.